నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 10. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందరైతే ఆయన దృష్టి యందు తగ్గింపు కలిగినటువంటి మనసుతో ఉంటారో నిశ్చయముగా ఆయన వారిని హెచ్చించేటటువంటి దేవుడై ఉన్నారు. Psalm 75 7th stanza, 75వ కీర్తన 7వ చరణం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నిజమే, దేవుడే ఏ కార్యమైనా ఆయన చేయగలరు. ఒక మనుషుడు తనను తాను హెచ్చించుకోవాలనుకుంటే గనక ఏ విధంగా ఉంటారో, తగ్గించుకుంటే ఏ విధంగా ఉంటారో గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 14 వర్స్ 11, లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో తను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 వర్స్ 1 to 23. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో షూషాను కోటకు వస్తీకి బదులుగా రాణిగా ఉండు నిమిత్తమై అహష్వేరోషుకు తాను ఎన్నిక చేసుకున్నట్టుకు తగిన కన్యకలలో ఒక స్త్రీని తాను కోరుకునే విషయమై హేగే అనేటటువంటి వ్యక్తికి అప్పగించగా అతడు వారు ఇంచుమించు సంవత్సరం పాటు రాజు ఎదుట నిలబడటానికి తగిన వారిగా కావలసినటువంటి గోపరస తైలము, సుగంధ వర్గములతో, అలానే పరిమళ క్రియల కొరకై వేరు పదార్థాలు, ఇలా అనేకమైన వాటి చేత వారిని సిద్ధపరిచేటటువంటి విషయమై వారికి అవకాశం ఇవ్వగా అక్కడ ఉన్నటువంటి కన్యకల్లో అనేకులు వారికి కావలసిన వాటన్నిటిని కూడా హేగే నొద్ద తీసుకుని వారు సిద్ధపడుతూ వచ్చారు. అయితే ఎస్తేరు హేగే తన కొరకు ఏమిచ్చాడో వాటిని తప్ప ఆమె మరి ఏమీ కూడా కోరకుండా సిద్ధపడింది. తన వంతు ప్రకారముగా ఆమె రాజు ఎదుట నిలబడినప్పుడు బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 వర్స్ 17, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు తామే ఆ రాజ్యానికి రాణీలం అవుతామనేటటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ ఎస్తేరు ఎంత మాత్రం కూడా ఆ విధముగా తనను తాను హెచ్చించుకొనక తనకు నియమింపబడిన స్థానమందే ఆమె నిలిచి తన తగ్గింపును కనపరుచుట చూసినటువంటి దేవుడు షూషాను కోటకు ఆమె రాణి అయ్యేటటువంటి ఉన్నతమైన ఆధిక్యతను ప్రభువారు అనుగ్రహించారు. ఎంత ఆశ్చర్యం! ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనుషుల దృష్టికి మనం గొప్పవారం కావాలని ప్రభువు దృష్టిలో మనలో తగ్గింపు అనేది లేని జీవితాన్ని మనం జీవిస్తే మిగిలిన కన్యకలు ఏ విధంగా తృణీకరించబడ్డారో, ప్రభు అనుగ్రహించకపోతే ఈ భూమి మీద మనం ఎంత గొప్పవారం కావాలనుకున్నా మనం మరింత తగ్గింపు కలిగిన లేక హీన స్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, ఆయన దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, ఇలా పలు విషయాలలో మనం తగ్గింపు కలిగి దేవుని మహిమార్థమే మనం జీవించినటువంటి స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నతమైనటువంటి స్థానాల్లో ప్రభువారు నిశ్చయముగా తన ప్రజలను ఆయన నిలబెట్టేటటువంటి దేవుడై ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 14 లాస్ట్ సెంటెన్సెస్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం రాయబడిన ఆఖరి వాక్య భాగాలు మనం చదివినట్లయితే
నీవు అనుసరించి నడుచుకున్న వలన నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో నిశ్చయముగా తన ప్రజలను దేవుడు ఉన్నత స్థానమందు నిలబెట్టాలని చూచేటటువంటి దేవుడై ఉన్నారు. అయితే ఆయన ఆలోచన కంటే మించి ఆయన దృష్టి ఎదుట మనల్ని మనం హెచ్చించుకునే వారంగా ఉంటే ఈ దీవెనకు మనం పాత్రులం కాలేం గనుక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ఈ భూమి మీద ప్రభు మహిమ కొరకై ఉన్నత స్థానమందు నిలిచి ఆయనకు మహిమ తెచ్చేవారంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నిశ్చయముగా మేము మా జీవితమందు మీ దృష్టి ఎదుట తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. ఒక దినమున తానున్న ఉన్నత స్థితిలో ఎస్తేరు ఏ విధముగా యూదుల రక్షణకు మేలుకు ఆమె కారకురాలైందో, మీరు మాకు అనుగ్రహించే ప్రతి ఉన్నత స్థానమందు నీ మహిమ కొరకును నీ ప్రజల క్షేమం కొరకును అనేక ఆత్మల రక్షణ కొరకును ఉపయోగపడే పాత్రలుగా మేము ఉండుటకు అనుదినము పరిశుద్ధాత్మదేవ మాకు తోడి నడిపించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న